ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైన మరణకాండ జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13న సిక్కుల పండగ అయినటువంటి బైసాఖి పర్వదినాన శాంతియుతంగా పండగ జరుపుకుంటూ కొందరు నిరసన వ్యక్తం చేస్తూ జలియన్ వాలాబాగ్ లో ఉన్నారు. వారిని చుట్టుముట్టి ఎటువంటి ఆదేశం లేకుండా ఇష్టం వచ్చినట్టు కాల్చి పడేశాడు డయ్యర్. వేల మంది అమాయకులు ఆ బుల్లెట్ల గాయాలకి తట్టుకోలేక నరకం అనుభవిస్తూ చనిపోయారు. వారిని చివరి క్షణాల్లో రక్షించాలని ఉద్దమ్ సింగ్ నీళ్లు ఇస్తూ ప్రాణాలు కాపాడడానికి ట్రై చేశాడు. ఆ రోజు ఆ బ్రిటిష్ వాడు చేసిన మరణకాండం చూసిన ఉద్దమ్ సింగ్ వారిని ఎలా అయినా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆ డయ్యర్ కోసం రష్యా, జర్మనీ, అమెరికా వంటి దేశాలు తిరిగి చివరికి వాడు లండన్ లో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళాడు. జలియన్ వాలాబాగ్ జరిగిన 20 సంవత్సరాల తర్వాత వారిని అనుసరించి 1940లో ఒక సమావేశంలో అందరి ముందు గన్తో కాల్చి చంపేశాడు. ఈ విధంగా జలియన్ వాలాబాగ్ కు పగ తీర్చుకున్నాడు ఉద్దమ్ సింగ్. ఇంతటి ఉద్దమ్ సింగ్ ను కూడా గాంధీజీ తప్పుబట్టారు. ఉద్దమ్ సింగ్ చేసిన పని తప్పు అని, ఇలాంటి వాటిని నేను ప్రోత్సహించను అని ఆయన అన్నారు. ఉద్దమ్ సింగ్ ధైర్యానికి, దేశభక్తికి, స్వాతంత్ర కాంక్షకు నిదర్శనం.